పెన్షన్ తీసుకునేందుకు వెళుతున్న పండుటాకులు వడదెబ్బకు గురవుతున్నారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన నారాయణమ్మ పింఛన్ తీసుకునేందుకు గ్రామ సచివాలయానికి బయలుదేరింది. ఎండ తీవ్రతను భరించలేక మార్గ మధ్యలోనే సొమ్మసిల్లి పడిపోయింది. బాధితురాల్ని వెంటనే పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ అవ్వ చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది. ఏపీలో ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. నిన్న మండుటెండలో పండుటాకులు ఇబ్బందుల్ని చూసి అధికారులు అలర్ట్ అయ్యారు. ఉదయం 6 గంటల 45 నిమిషాలకే పంపిణీని ప్రారంభించారు. ఎండ తీవ్రత ఎక్కువ కాకముందే పెన్షన్దారులు సచివాలయ బాట పెట్టారు. సచివాలయాల వద్ద సిబ్బంది టెంట్లు ఏర్పాటు చేశారు. మంచినీళ్లు, ఇతర సౌకర్యాలను కూడా కల్పించారు. ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మొదలైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో పెన్షనర్స్ రెండో రోజు సక్రమంగా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ఉదయం 6 గంటల 45 నిమిషాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి పెన్షన్స్ ప్రారంభించారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మండు టెండను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ చూడొచ్చు. విజోస్లో ప్రతి గ్రామ సచివాలయం వద్ద ఇక్కడ ప్రతి టెంట్ లాగా ఏర్పాటు చేశారు. టెంట్ లాగా ఏర్పాటు చేసి వస్తున్న వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకు సంబంధించి కుర్చీలు ఏర్పాటు చేశారు. నుంచుంటానికి కూడా వీల్లేదు. మీరు కూర్చుని సక్రమంగా పెన్షన్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది సచివాలయ వార్డు సంబంధించి సిబ్బందితో పాటు ఇక్కడ వైద్యులు కూడా అక్కడ అందే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ పెన్షనర్స్ ఇస్తున్న వాళ్ళకి ఏదన్నా సమస్యలు పడిపోవడం కానీ ఏదన్నా నీరసం వస్తే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రానిక్ ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేశారు. మరో విధంగా వాళ్ళకి వైద్యులు కూడా ఏర్పాటు చేశారు. సక్రమంగా వార్డుకి సంబంధించి ఇక్కడ వైద్యులు కూడా ఏర్పడి వాళ్ళని అడిగి మనం అడుగుతున్న ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ సచివాలయం సంబంధించి ఏం విధులు నిర్వహిస్తారు? మీరు ఇక్కడ హెల్త్ సెక్రటరీ అండి. నేను ఎవరైనా హెల్త్ బాగోలేదంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికని ఉన్నామండి. మమ్మల్ని అలర్ట్ చేశారు. ఎన్నింటికి వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఎన్నింటికి వచ్చారు? ఇక్కడ ఏమైనా సంబంధించి ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా? వచ్చే వృద్ధులకు, వికలాంగులకు సంబంధించి ఏమి కలగలేదండి. మేము 6కే వచ్చాము. 6 నుంచి ఇక్కడే ఉన్నాం. 6 గంటల 45 నిమిషాలకు పెన్షన్ ప్రారంభమైంది. కానీ మేము 6 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, వృద్ధులకు సంబంధించి ఏలుముద్దులకు కొంత సమస్య ఉన్నప్పటికీ వాళ్ళని సక్రమంగా వాళ్ళని సంతోషంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఐడి కార్డు అదేవిధంగా ఇతరేతర సంబంధించి చెక్ చేసి పెన్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనతో మాట్లాడేందుకు ఉన్నారు, వన్ చేసుకుంటాము. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పెన్షన్ ఇస్తున్నారు? మీరు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో? ఇప్పుడు గతంలో అయితే ఇంటికి వెళ్ళారు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు కదా, ఇబ్బంది కలుగుతుంది వచ్చే వాళ్ళకి? ఇబ్బంది అయితే ఏమీ లేదండి. మార్నింగే మేము 6 గంటల నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాము. ఎవరైతే బెడ్ రెడ్ ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం వేరే సెక్రటరీలు అక్కడ ఇస్తున్నారు. నడవగల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు. రాని వాళ్ళకి మేము వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేస్తాం. ఆల్రెడీ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, రెండు జరుగుతున్నాయి. ఇక్కడ మహిళలకు సంబంధించి వాళ్ళు కూడా చెప్పమ్మా, మీరు వస్తున్న మహిళలకు సంబంధించి, వృద్ధులకు, వికలాంగులకు సంబంధించి మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇక్కడ రాగానే ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ ముందు ఒక లైన్ లో కూర్చోబెట్టడం అనేది జరుగుతుందండి. వాళ్ళు కంగారు పడకుండా ఇక్కడ 2 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఎవరు వాళ్ళు సపరేట్ గా ముందుగానే క్యూ లైన్ మెయింటైన్ చేయించి వాళ్ళని అలా కూర్చోబెడుతున్నాం అనమాట. ఫస్ట్ తర్వాత మేడం వాళ్ళు చెక్ చేసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మేడం చూసుకుంటున్నారు. ఏమన్నా ఉంటే ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగలేదు. ప్రశాంతంగానే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. క్రౌడ్ కూడా అంత హెవీగా అయితే ఏం లేదండి. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అందజేయడం జరుగుతుంది. నిన్న జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇటు వార్డు సచివాలయ సిబ్బందికి ప్రత్యేకంగా వీళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు తీసుకోవాలి. అదేవిధంగా ఇలా వచ్చిన వాళ్ళకి నుంచోకూడదు. ఎవరు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే కూర్చోవాలి. కూర్చునే వీళ్ళు పెన్షన్ తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన వాళ్ళ పేర్లు అవన్నీ తీసుకుంటున్నారు. వారిని అడిగితే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? కొంచెం ఇక్కడ బిజీగా ఉన్నాడు. వచ్చిన వాళ్ళు చూస్తూ ఉన్నాం. అంటే పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వృద్ధులు ఎండ తీవ్రత వారి మీద పడకుండా కుర్చీలు ఏర్పాట్లు చేశారు, షామియానా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆ పెన్షన్దారులు ఎటువంటి రియాక్షన్స్ వారి నుంచి వస్తూ ఉన్నాయి? వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు పెన్షన్ తీసుకుంటా వచ్చారా? మీకు టెంట్లు ఎన్ని ఏర్పాట్లు చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కదా. బాగుందండి, బాగుంది. ఎండకి ఇబ్బంది పడకుండా బాగుంది. ఏదమ్మా పిన్ అది ఎవరా
ఈ ఎండకి ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటున్నారు. అమ్మా మీకు చెప్పండి అమ్మా, ఇది ఎలా ఉంది, మీకు ఎలా ఏర్పాట్లు ఎలా చేశారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి? మాకేమి ఇబ్బంది లేదు సార్, మేము బాగానే ఉండము, కూర్చొని ఉండము, తీసుకుంటూ ఉండము, తొందరగానే వెళ్తున్నాం, ఏం ఇబ్బంది లేదు, మాకేమి ఇబ్బంది లేదు సార్. ఇంకా నేను తీసుకుంటుండము తొందరగానే, ఏం పర్వాలే. మీరు చెప్పండి అమ్మా, మీరు ఉదయం వచ్చారు, ఇక్కడ సక్రమంగా అన్ని చేస్తున్నారు, మీకు వాటర్ సప్లై కానీ ఇతర సక్రమం చేస్తున్నారు, ఎలా ఉంది మీకు? చేస్తున్నారు బాబు, చేస్తున్నారు. అయితే కొంతమంది ఇక్కడ ఈ వార్డు వాళ్ళకి సంబంధించి డాక్టర్లు కూడా ఉండాలి, సచివాలయ డాక్టర్లు, వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇటు సంబంధించి ఏమన్నా సమస్యలు పడిపోతే వీళ్ళకి ఏమన్నా వాటర్ ప్యాకెట్స్ ఏమైనా ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి మేడం, కొంతమంది వృద్ధులు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది పడకుండా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మీ డిజిగ్నేషన్ ఏంటి? నేను హెల్త్ సెక్రటరీనండి. ఇక్కడ మామూలుగా అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాళ్ళకి ఎలా నీరసంగా ఉందంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టిఫిన్లు ఏమైనా తిన్నారా లేదా అని అన్ని కనుక్కొని వాళ్ళకి ఏమైనా అవసరమైనవి ఇవ్వడానికి ఇక్కడ ఉన్నామండి. వాటర్ కూడా ఏర్పాటు చేసాము. ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అలాంటివి ఏమైనా ఏర్పాట్లు చేశారమ్మా వృద్ధులు వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా? ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఉన్నాయండి, ఇస్తున్నాము. ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళకి ఇస్తున్నామండి. తిరుమలరావు, అంటే ఇప్పటి వరకు ఎంతమంది పెన్షన్దారులకు నగదు పంపిణీ పూర్తయింది, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది, మొత్తం ఈ ప్రక్రియ పూర్తవడానికి ఈ రోజు ఎంతవరకు సమయం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి? బలరాం, నిన్న ఈవినింగ్ నుంచి ఈ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతు పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 85% పెన్షన్లు ఇస్తున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. ఈ 85% సంబంధించి అందరూ అంటే ఉదయాన్నే చెప్పడంతో మొత్తం టోటల్గా వీళ్ళందరికీ ఇక్కడ రావడం జరిగింది. ఉదయం 6 గంటల 45 నిమిషాలకి గతంలో ఎలా పెన్షన్లు పంపిణీ చేశారో అదేవిధంగా 6 గంటల 45 నిమిషాలకి ఇక్కడ వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువులు వచ్చి పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా గత పరిణామాల దృష్టిలో ఉంచుకుని వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే ఇక్కడ నిన్న ఈవినింగ్ ఈ టెంట్లు అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చెప్తున్నారు. ఈవినింగ్ టెంట్లు ఏర్పాటు చేశారు. ఉదయం వీళ్ళకి వస్తున్న వాళ్ళకు కూడా ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉండని కూడా వచ్చి నుంచోకూడదు, ఎవరు అందరూ చక్కగా క్రమశిక్షణగా కూర్చుని తీసుకోవాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. కూర్చుని అందరూ పెన్షన్ తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులకు, అదేవిధంగా వితంతు పెన్షన్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వార్డు సచివాలయ సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న పెన్షన్లు తీసుకున్న ఇల్లు కూడా చెప్పడం జరుగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.